నెంబర్ 2గా ఉన్న ఒక మంత్రి గారి స్కామ్ను ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీ ఎంత దారుణంగా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ విషయాన్ని ఆధారాలతో సహా, అది కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్లతో సహా బయటపెట్టేసరికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఒక్కసారిగా బిత్తరపోయింది, ఒక్కసారిగా కలవరపడ్డది. మేము అడిగిందేంది? అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ ఇతర సంస్థల మీద ఏ చర్యలైతే తీసుకున్నారో, ఎట్లా వారిని చట్ట ప్రకారం జైలుకు పంపారో, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎందుకు అట్లా చేయడం లేదు? ఏ కారణం చేత మంత్రి గారి కంపెనీ కాబట్టా, లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి వాటా ఉన్నది కాబట్టా, ఏ కారణం చేత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆధారాలతో సహా మొత్తం వాస్తవాలని మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు బయటపెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి 2 విషయాలు ఒప్పుకున్నారు. ఒకటి, అక్రమం జరిగింది వాస్తవం అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు. కానీ దీన్ని బయటపెట్టింది మీరు కాదు, మా ప్రభుత్వమే బయటపెట్టింది అని చెప్పి మళ్లీ ఎదురుదాడికి దిగినారు. ఇంకొక మాట కూడా ఒప్పుకున్నాడు ఆయన, అక్రమాలు జరిగింది వాస్తవమే, కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దూర బంధువులదంట. మరి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులని చెప్పి రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారికే ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త విషయాలు ఆయనే కనిపెడతా ఉంటాడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు, అందమైన విషయాలు. తెలంగాణ రాష్ట్రానికి ఒక మొత్తం భారతదేశంలోనే సముద్ర తీరం లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్తాడు. 19 రాష్ట్రాలకు సముద్ర తీరం లేదన్న విషయం బడికోయే చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తాడు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సొంత భార్య, తన కొడుకు, తన తమ్ముడు, తన మరదలు, నిన్న మొన్నటిదాకా ఈయనే చైర్మన్ ఈ కంపెనీకి, 2020-22 దాకా ఈయనే చైర్మన్ ఈ మంత్రి గారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చి ఎదురుదాడి చేస్తుంటే మాకు అర్థమైంది ఒకటే, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎందుకింత ప్రేమ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మేమందరం కూడా నిన్నంతా అధ్యయనం చేసినాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ పాపంలో వాటా ఉంది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కట్టబెట్టిందే ముఖ్యమంత్రి గారు. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి భూదందాలు, ల్యాండ్ స్కామ్లు ఇవన్నీ చేస్తున్న దానిలో ముఖ్యమంత్రి గారు, ఆయన అనుయాయులు, ఆయన చుట్టూ ఉండే దండుపాలెం బ్యాచ్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెనకేసుకొచ్చి వాళ్ళ సభాసంగం వేయకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్లుగా ఎదురుదాడి తప్ప, 2.5 ఏళ్లుగా పనికిమాలిన కమిషన్లు, పనికిమాలిన కేసులు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేసిండా ఈ ముఖ్యమంత్రి? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇవాళ మా డిమాండ్ ఒకటే, స్పష్టంగా అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే, మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయటపెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు? చట్ట ప్రకారం 2వ నోటీస్ ఇస్తే 1 సంవత్సరం జైలు శిక్ష పడాలా, మరి ఎందుకు మంత్రి గారి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? నిన్న ఒక ఆయన మంత్రి గారు లేచి అంటాడు, ఇది కేవలం 4 లక్షల రూపాయల ముచ్చట అని చెప్తున్నాడు ఒక ఆయన, మైనింగ్ శాఖ మంత్రి. సిగ్గుపడాల మైనింగ్ మంత్రి గారు. మొన్న అధికారులు రేడ్ చేసినాడు, అధికారులు ఈ సంస్థ మీద ఆ రోజు విచారణకు పోయినాడు, ఒకరోజే దొరికింది 32 లక్షలు. ఒక రోజుకే 32 లక్షల మరి సామాను అక్కడ దొరికితే, ఎగ్గొట్టిన ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ఫీజులు దొరికితే 2.5 ఏళ్లుగా ఏ రకంగా అన్యాయం జరుగుతున్నదో, ఏ రకంగా ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో మీరు అంచనా వేయవచ్చు. ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో ఒక అంచనా వేయవచ్చు. ఇవాళ కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ అని మరో కంపెనీ, ఇది ముఖ్యమంత్రి గారి అత్యంత దగ్గరి బంధువు, ఆయనకు వరుసకు బామ్మర్దయ్యే రమేష్ రెడ్డి గారు అనే వ్యక్తిది భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట. మేమివాళ ఈ ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు మైనింగ్ రెవెన్యూ పెంచాము అని. మైనింగ్ రెవెన్యూ ఎట్లా పెరిగిందో మాకు తెలియదా, మీకు తెలియదా? మీరు అన్ని ఫీజులు పెంచారు. నిజానికి పెంచిన ఫీజుల ప్రకారం ఈ ప్రభుత్వానికి ఈ రోజు 1700 నుంచి 1800 కోట్ల ఆదాయం రావాలి. కానీ వస్తున్నది 900 కోట్లు. మరి మిగతా 900 కోట్లు ఎవరి జేబుల్లో పోతున్నాయి? రాఘవ కన్స్ట్రక్షన్ జేబులో పోతున్నాయా? భాగ్యలక్ష్మి మైనింగ్ రమేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి జేబులోకి పోతున్నాయా? లేదా ముఖ్యమంత్రి ఖాతాలోకి పోతున్నాయా?
తేల్చాల్సిన అవసరం ఉంది. అందుకే మేము పట్టుబడతా ఉన్నాం. సభా సంఘం వేయండి, మంత్రి గారి పాత్ర ఏంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఏంది, అట్లాగే ప్రభుత్వంలోని ఇంకా ఇతరుల పాత్ర ఏంది, దండుపాలెం బ్యాచ్ పాత్ర ఏంది అన్ని బయటికి రావాలంటే గతంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ విషయంలో ఇట్లాగే ఆరోపణలు వస్తే ప్రతిపక్ష శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని హౌస్ కమిటీ చైర్మన్ గా నియమించి మరి వారు ముందుకొచ్చారు పారదర్శకంగా. ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం తప్పు చేయకపోతే, మీ మంత్రి తప్పు చేయకపోతే, మంత్రి కుటుంబం 100 కోట్ల అవినీతికి పాల్పడకపోతే ఎందుకు ప్రభుత్వం భయపడుతున్నది, ఎందుకు సభను వాయిదా వేసుకొని పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టం. ఈ పాపంలో, ఈ మంత్రి గారి స్కామ్ లో నిన్న భారతీయ జనతా పార్టీ సభ్యుల ప్రవర్తన కూడా మీరు చూశారు. వారు ఇవాళ ప్రతిపక్ష పార్టీలాగా లేరు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము ఎన్ని రకాల స్కాములు బయటపెట్టి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా కేంద్రం స్పందించదు. నిన్న మైక్ ఇచ్చిన స్పీకర్ గారు బీజేపీ సభ్యులకి, వాళ్ళు కూడా మంత్రి గారి అక్రమాలకు వంత పాడుతూ ప్రభుత్వం ఆడినట్టల్లా ఇక్కడ బీజేపీ ఆడుతా ఉన్నది. ఇది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మంత్రి గారి విషయంలో ఖచ్చితంగా ఏ మంత్రి అయితే ఇల్లీగల్ మైనింగ్ కు పాల్పడ్డాడో, ఏ మంత్రి గారి కుటుంబం అయితే ఇల్లీగల్ మైనింగ్ కు పాల్పడ్డదో, ఏ మంత్రి గారి కుటుంబం అయితే ఇవాళ 1 కోటి ఎకరాల భూములను, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల సంపద కొల్లగొడతా ఉన్నారో, ఎవరైతే ఈ రోజు ప్రైవేటు భూముల్లో కూడా గూండాలను వేసుకుని వెళ్లి మరి కబ్జాలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారో వదిలిపెట్టమనే మాట కూడా మేము హెచ్చరిస్తూ